అమ్మో! ఇప్పుడే తుడిచిన స్టవ్ మీద మొత్తం పాలు పొంగి పాడైపోయింది. ఇక నుండి ఆ సమస్యే లేదండి. అవును. నేను ఈ వీడియోలో పాలు పొంగిన స్టవ్ పాడవకుండా కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను. ఎందుకంటే నాకెందుకో అది మిల్క్ బాయిలింగ్‌కి చాలా ఈజీ అనిపిస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మీ దగ్గర ఏమన్నా ఫ్లాట్ సర్ఫేస్‌లున్న గిన్నెలు గానీ, ఏమన్నా ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇండక్షన్ కోసం సెపరేట్‌గా మనం బౌల్స్ కొనాల్సిన పనైతే పెద్దగా ఏమీ లేదు. నా దగ్గరైతే ఈ చిన్న గిన్నుందండి ఫ్లాట్ సర్ఫేస్‌తో. సో, ఈరోజు నేను ఒక కప్పు కాఫీ పెడుతున్నాను. అది నా కోసమే. అందుకని నేను అంత క్వాంటిటీ మిల్క్ తీసుకున్నాను. గిన్నెకి కొంచెం వెలితిగా తీసుకున్నాను మిల్క్. ఒకసారి చూడండి ఆ గిన్నె కరెక్ట్‌గా ఫ్లాట్ సర్ఫేస్ మధ్యలో వరకు టచ్ అయింది గదా! అలా ఉంటే సరిపోతుంది. ప్రెజెంట్ నేనైతే ఇండక్షన్ స్విచ్ ఆన్ చేశాను. అండ్ చూడ్డానికి ఈ విధంగా కనిపిస్తుంది. మీకక్కడ టెంపరేచర్ ఏమి కనిపించదు ప్రెజెంట్ అయితే. జస్ట్ అట్లా బ్లింక్ అవుతా ఉంటది రెడ్ లైట్. అండ్ నేనైతే పీజన్ స్టవ్ వాడుతున్నాను. నేనైతే కొని 5 ఇయర్స్ అవుతుంది. నాకు ఇంతవరకు రిపేర్ రాలేదు. అండ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. కర్రీకి, ఇడ్లీకి, ప్రెషర్ కుక్కర్‌కి, జస్ట్ వెజిటబుల్స్ సాటేకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. కానీ నేనైతే ఎప్పుడు అవి వాడలేదు. ప్రెజెంట్ అయితే నేను జస్ట్ ఆన్ చేసి టెంపరేచర్‌ని మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే నాకు అన్నీ బాగా కుక్ అవుతున్నాయి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆహ్, చూసింగ్ ద మోడ్స్. సో, ఆల్రెడీ నేనిక్కడ టెంపరేచర్ ఆన్ చేసి 1000 వచ్చింది గదండీ! సో, ఇప్పుడు నేను దాన్ని 400కి పెట్టుకున్నాను. జనరల్‌గా మిల్క్ బాయిలింగ్‌కి 1000 కాకుండా మినిమమ్ టెంపరేచర్ అంటే 400 టెంపరేచర్ ఉంటే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే మిల్క్ అనేది బాగా తొందరగా బాయిల్ అవ్వడమే కాదు, అది బయటకు రాకుండా స్టవ్ మీద పడకుండా ఉంటుంది. ఇలా ఈ రౌండ్ మధ్యలోనే మన గిన్నె ఉంది కాబట్టి దానివల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వస్తుంది. దానివల్లే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట ఇండక్షన్ స్టవ్ మీద. అందుకే కొంచెం ఫ్లాట్‌గా ఉన్న సర్ఫేస్ ఉంటే సరిపోతుంది. దానికోసం మనం సెపరేట్‌గా గిన్నెలేం కొనాల్సిన పనైతే ఏమీ లేదు. చూడండి ఈ విధంగా పాలు ఎలా పొంగినాయో జస్ట్ 2 మినిట్స్‌లోనే. అదలా పొంగి వస్తూనే ఉంటుంది. కాకపోతే పాలైతే బయటికి మాత్రం రావనమాట. దానివల్ల మనం క్లీనింగ్ బాధైతే తప్పిద్ది. ఇదివరకు స్టవ్ మీద చాలా కష్టపడేదాన్ని క్లీన్ చేసుకోలేక. బట్ వన్స్ ఇది అలవాటయ్యాక నేను ప్రతిసారి నా స్టవ్ పక్కనే పెట్టుకొని దాని మీద నేను కాఫీ చేసుకుంటాను. అండ్ ఈ లోపల పాలైతే కాగిపోయినాయి గదా! నేనైతే కాఫీ అండ్ షుగర్‌ని బాగా బీట్ చేసుకుంటాను. బికాజ్ చెన్నైలో ఫిల్టర్ కాఫీ అంటే సూపర్ ఫేమస్ అండ్ నాకది బాగా అలవాటయిపోయింది. అందుకే బాగా బీట్ చేసుకుంటాను. సో దట్ ఆ ఫోమ్, ఆ అరోమా చాలా బావుంటది. అండ్ మన కోసం మనం ఇలాంటి కాఫీ తయారు చేసుకున్న ఆ కిక్కే వేరు కదా! నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. సో, ఇక్కడ సో, ఈ పాలైతే వీడియో గనక వేడెక్కాయి. మీకు అందుకని నేను నచ్చినట్టయితే స్టవ్ ఆఫ్ ప్లీజ్ చేసేసి ఎవరికన్నా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి.